భారీ భూకంపాల ధాటికి మయన్మార్, థాయిలాండ్లు చిగురుటాకుల వణికిపోయాయి. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి 1012 మంది చనిపోయారు. ఒక్క మయన్మార్లోనే కనీసం 1000 మంది మరణించినట్లుగా మయన్మార్ మిలిటరీ అధికారులు ప్రకటించారు. మరో 2370 మంది గాయపడినట్లుగా తెలుస్తోంది. అటు బ్యాంకాక్లో 12 మంది మరణించగా ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపుగా 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది. భూకంపం కారణంగా ఇప్పటికే అతలాకుతలమైన మయన్మార్లో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లుగా అధికారులు వెల్లడించారు. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకృతి విపత్తుతో కుదేలైన మయన్మార్, థాయిలాండ్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్కు 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లను అందించింది. అటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయాన్ని అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరాస్ వెల్లడించారు.